జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో 100 కోట్ల భూమి కబ్జా అయ్యిందని వస్తున్న ఆరోపణలు, పత్రికా కథనాలపై అధికార గణం తక్షణమే స్పందించి వివాదంపై పారదర్శక విచారణ జరిపించాలని జగిత్యాల మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావానికి వెళ్లి అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వసంత మాట్లాడుతూ గత 70 ఏళ్ల నుండి సమస్య ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల 100 కోట్ల భూమి ప్రభుత్వం నుండి వెళ్లి వ్యక్తుల చేతుల్లో బందీ అయ్యిందని విమర్శించారు. జగిత్యాలలోని 138 సర్వే నెంబర్లో ఉన్న భూమి విషయం చూస్తే తలపాయం చెరో పిరికెడు అన్నట్టుగా ఉందని విమర్శించారు. ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలనే కేసీఆర్ స్ఫూర్తితో బీఆర్ఎస్ పక్షాన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మేడం ఇది అడవును ప్రజల ఆస్తి వ్యాపారి తన హక్కులు ఒక యజమాని హక్కులు ఉన్నాయని చెప్పేసి పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది 70 ఏళ్ళ కింద నేను పూర్తిగా విచారణ జరపాలి. మీతో పాటు సిఎస్ గారి దృష్టిలో మీరు కూడా పని ఇది ప్రభుత్వ ఆస్తి వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థ కాపాడే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నమ్మకంతో పక్షులకు నమస్కరిస్తూ మరి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్న సందర్భంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి గత 10 రోజుల నుంచి కూడా మన కొత్త బస్టాండ్ చౌరస్తాలో జగిత్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పైన వస్తున్న కథనాలు, పత్రికలు, మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. మరి వల్ల 138వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మరి పెట్రోల్ పంపు దానిపై మరి పూర్తిగా కూడా సమగ్ర విచారణ జరిపి దాన్ని ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు చెందే విధంగా మరి అన్యక్రాంతమైనటువంటి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. దాదాపు 100 కోట్లకు పైన విలువ చేసేటువంటి భూమి ఒక వ్యక్తిగా తన హక్కుగా మలుచుకోవడం అనేది నిజంగా కూడా అసలు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగింది, కానీ స్వతంత్రం వచ్చిందా అనే విధంగా బాధగా ఉన్నది. కాబట్టి ఆనాడు మరి చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అధికారులుగా ఉన్నారు. మరి 70 ఏళ్ల కింద నుంచి కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఇలా జగిత్యాల్లో చాలా వరకు కూడా మాట్లాడితే ఎట్లా అనిపిస్తుందనంటే ఆ చెట్టు కొమ్మన తలదాచుకున్న పక్షుల్లాగానే ఈ వివాదం ఉంది. అంటే తలా పాపం చెరో పిడికెడు అనే వివాదంగా ఈ యొక్క పెట్రోల్ బంక్ వివాదం ఉన్నది. ఇలా ఆనాటి నుంచి కూడా ఇది అన్యక్రాంతమైందని తెలుసు. కౌన్సిల్లో కూడా దీన్ని 2004లో తీర్మానం చేసి మరి ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి దీన్ని తీసుకోవాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఎప్పుడు దీనిపైన పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చూస్తూ మరి మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవారు, ప్రజల ఆస్తిని ప్రజల సంపదను పెంపొందించాలంటే
మరి ఈ యొక్క ప్రజల ఆస్తిని ప్రభుత్వానికి మరి చెందే విధంగా, ప్రభుత్వ ఆస్తిని ప్రజలకు చెందే విధంగా మనం రాష్ట్ర పరిపాలన జరిగింది. కేసీఆర్ గారి స్ఫూర్తితోటి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అది తప్పకుండా కూడా మరి కబ్జాకు గురైంది, అన్యక్రాంతమైంది. 138 సర్వే నెంబర్, దాని పక్కకు ఉన్నటువంటి మరి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి వ్యాపారానికి సంబంధించిన షాపులన్నీ కూడా ఆనాడు దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆనాడు దానికి ఎవరు మరి అధికారం చెలాయించారు, మరి అధికారుల నిర్లక్ష్యమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమా? ఇలా రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. మరి దీనిపైన ఎందుకు స్పందిస్తలేరు? ఈ రెవెన్యూ మున్సిపల్ రెండు కలిసి మరి ఇన్ని రోజులు ఒక వ్యవస్థను కాపాడకుండా కొంత పర్సనల్గా ఒక వ్యక్తి కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి మరి అధికారుల నిర్లక్ష్యంగానే ఇన్ని సంవత్సరాలు అది ప్రభుత్వ ఆస్తిని మరి ఒక వ్యక్తి హక్కుదారుగా పట్టదారుగా ఉన్నానని చెప్పడంలో మరి అంతర్యం ఏమిటి, దీని వెనుక ఎవరున్నారు? ఈ కిబాలా అనే ఒక చట్టం, కిబాలా అనే దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి దానిపై ఉన్నటువంటి న్యాయ నిపుణులతోటి చర్చించి అనుమానాలను కూడా నివృత్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనిపైన పూర్తిగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ పెడతారా, మీరు ఏ రకంగా దీన్ని ఎంక్వైరీ చేస్తారో ఎంక్వైరీ చేపించి దీన్ని అన్యక్రాంతమైనటువంటి కబ్జాకు గురైనటువంటి 100 కోట్ల ఆస్తిని మరి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే విధంగా, ప్రజలకు మేలయ్యే విధంగా ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా మరి ప్రభుత్వ ఆస్తిని, ఆ వ్యవస్థను కాపాడాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మరొకసారి చెప్తున్నా, ఇన్ని రోజుల వరకు అందరూ మాట్లాడుతూ ఉన్నాం, చూస్తాం. ఆ చెట్టు కొమ్మన తలదాచుకున్న పక్షులే అవన్నీ ఈ వివాదంలో. అదేవిధంగా తలా పాపం అదే చెరో పిడికెడు అనే విధంగా మరి భాగస్వాములు చాలా వరకు దీనిలో భాగమైన వారు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. చాలామంది కూడా దీంట్లో భాగస్వామ్యం కూడా ఉన్నారు. మరి దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. మరి ఒక వ్యవస్థను కాపాడడంలో, ఒక వ్యక్తిని కాకుండా ఒక వ్యవస్థను కాపాడడంలో మరి అధికార యంత్రాంగం, అదేవిధంగా జిల్లా యంత్రాంగంతో మరి కాకపోతే ప్రాథమిక నివేదికను సమర్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము ఈ యొక్క ప్రతిని అందించడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితే ముఖ్యమంత్రి చేతుల్లోనే, కబంధ హస్తాల్లోనే ఉంది. దాన్ని కొంచెం బయటకు విడిచి జైత్యాల నడిబొడ్డున అన్యగ్రంథం అవుతున్నటువంటి 138 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 100 కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని మరి కాపాడాలి, వ్యవస్థను కాపాడాలి, ప్రజలకు మేలు జరిగే విధంగా ఇప్పటికైనా కనువిప్పు కలగాలి, కళ్ళు తెరిచి ఇప్పటికైనా కూడా దీన్ని ఎంక్వైరీ చేసి ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా మరి చర్యలు తీసుకోవాలి.